వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఎన్ రెస్టారెంట్ ను ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. మహబూబాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న మహాధర్నాకు కేటీఆర్ హాజరు. దేశ భవిష్యత్తు అంగన్వాడీ టీచర్లపైనే ఉంది. మంత్రి ధనసరి అనసూయ సీతక్క. పెళ్లి చేసుకుంటానని కాలయాపన చేసిన వీఆర్ఓకు దేహశుద్ధి చేసిన బంధువులు. రెసిడెన్షియల్ హాస్టల్స్ పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమావేశం. రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు కేటీఆర్. ఇక వివరాలకు వెళ్తే, ఆడబిడ్డల ఆరోగ్య సంరక్షణని ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని దేశ భవిష్యత్తు అంగన్వాడీ టీచర్లపైన ఉందని మంత్రి సీతక్క అన్నారు. ఏటూరు నాగారంలోని గిరిజన భవనంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మరియు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష శిబిరంను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, టీఎస్ భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ఎన్నో కష్టాలు నష్టాలను ఓడ్చి గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తూ వారి మెరుగైన జీవితానికి పాటుపడుతున్న అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలకు సరైన గుర్తింపు ఇవ్వాలని, ఎన్నో ఏండ్ల నాటి నుండి పనిచేస్తున్న వారికి ప్రభుత్వం తరఫున సరైన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో వారికి రిటైర్మెంట్ మరియు ఇతర ప్రయోజనాలు అందించే ఉద్దేశంతో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడం జరిగిందని, మీ సమస్యలను కూడా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని, ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చి తీరుతుందని అన్నారు. కొంచెం మేడం మీరు కొంచెం బయట తెచ్చి కట్టుద్దాం. బాగుంటుంది. ఆశా వర్క్ హెమోగ్రామ్ వచ్చిన తర్వాత ఇక డాక్టర్ ఇక్కడే చూస్తారా? సార్ అంటే ఇది అక్కడికి వెళ్ళి లోడ్ చేసుకుంటారా? ఇక్కడ స్టోరేజ్ అక్కడ ఇక్కడ మనం ఆన్లైన్ అదే రిటైర్మెంట్ ఇది జీతాల పెంపు, ఇంకా కొన్ని మరి ఏమేమి డిమాండ్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి తొందరలోనే కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఇప్పుడు అక్కడ బస్సు ఓపెనింగ్ ఉంది. ఆ బస్సు ఇక్కడ తిరగలేని పరిస్థితి ఉంది కాబట్టి పెద్ద బస్సు అని అక్కడ పెట్టారు. మీరు అక్కడికి వచ్చి టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతాను. మీరు హాస్పిటల్ పోతే అక్కడ బయటకు వస్తుంది. మాకు తెలిసిన అతను బాగా దగ్గర ప్రాజెక్ట్ నగర్ అన్నాడు. గోవిందరావుపేటలో ప్రాజెక్ట్ నగర్ అయినా కూడా ఇక్కడ చిన్న ఖర్చులేక మేము అప్పటికన్నా అన్న తీసుకొని నాకే కాదు అంటే పాపం ఏదైతే అది ఒక దగ్గర సాగంటే వాళ్ళంతా వస్తా ఉంటారు. దాన్ని ఎక్కడెక్కడ టెస్ట్ చేయాలి, ఎక్కడ ఆ రోగాన్ని నివారించాలని పెరుగుతా ఉన్న ఒళ్ళంతా పెరుగుతా ఉంటే కూడా దాని నివారణ చాలా కష్టం. కాబట్టి బిడ్డలందరూ కూడా మన అంగన్వాడీ సెంటర్లలో చదవాలి. ఏబిసిడి ఇక్కడనే నేర్చుకోవాలి. తర్వాత స్కూల్లోకి మన కాడి నుంచే పోవాలి. డబ్బులెందుకు వృధా చేసుకోవడం. కాబట్టి ఇంకా ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. తప్పకుండా నిన్న 4-9 గంటల వరకు
ఊళ్ళలో పెట్టి లేదా ఊళ్ళలో పెద్ద పెద్ద ఊళ్ళలో పెడితే వాళ్ళ పిల్లల్ని అక్కడ వేస్తే వాళ్ళు ఆడిస్తాం ప్రాయంలో జ్ఞానం పెట్టి అవన్నీ చూసుకుంటాం. తల్లిదండ్రులు పనికి పోయి రాగానే మళ్ళీ ఇక్కడ నుంచి పిల్లల్ని తీసుకొని అట్లా తల్లిదండ్రులు కూడా అరే అక్కడ వాళ్ళ సెంటర్లో ఉన్నారు మా పిల్లలు అని భరోసా ఉంటుంది. అంతే మీ పిల్లలే ఉంటారు. కార్తీక మాస వనభోజనాలు సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని మాజీ మంత్రి విజయవాడ పడమటి ఎమ్మెల్యే సుజన చౌదరి అన్నారు. కార్తీక మాస కమ్మ వనభోజనాలను పురస్కరించుకొని నందికొట్కూరు రోడ్లోని కాకతీయ కమ్మ సంఘ కళ్యాణ మండపంలో జరిగిన కార్తీక వనభోజనాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుజన చౌదరి మాట్లాడుతూ సంఘాలు పేదవారికి విద్యా వైద్య ఉపాధి రంగాల్లో సహకారాన్ని అందించడానికి కృషి చేయాలని అన్నారు. కర్నూలు జిల్లా కమ్మ సంఘం అధ్యక్షులు కమ్మ కృష్ణమోహన్ మాట్లాడుతూ అందరూ సమైక్యంగా ఉంటేనే సంఘం బలపడుతుందని అన్నారు. పారిశ్రామికవేత్త యార్లగడ్డ హరిచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా కుల సంఘాలు పనిచేయాలని అన్నారు. ఏపీ కమ్మ సేవ సమైక్య జనరల్ సెక్రటరీ బెజవాడ వెంకట్రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పేదవారి అభివృద్ధి కృషి చేయాలని అన్నారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించి వారి విద్యాభివృద్ధికి సహకరించాలి అన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా లయన్ డాక్టర్ రాయపటి శ్రీనివాస్ వివరించారు. డాక్టర్ కృష్ణమోహన్ వనభోజనాలు కమ్మవారి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి ఈ భోజనాలకి అందరూ ఇచ్చేసి ఈ సభ జయప్రదం చేసి కడుపారా భోజేసి వెళ్ళినందుకు చాలా సంతోషం. మీరందరూ కూడా ఇటువంటి సహాయ సహకారాలు ఇక మీదట కూడా అందిస్తారని కోరుకుంటూ మీ కార్యవర్గ సభ్య అధ్యక్షుడిగా కర్నూలు జిల్లా కార్తీక వనభోజన మహోత్సవానికి చేసిన అందరికీ కమ్మ బంధువులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మేము పిలవంగానే ఎక్కడో ఢిల్లీలో పని ఉంటే కూడా మా కోసం వచ్చిన సుజనా చౌదరి గారికి, అలాగే మా ఏపీ కమ్మ సమైక్య సెక్రటరీ అయిన వెంకట్రావు గారికి, అలాగే రాష్ట్ర స్థాయి కమ్మ సంఘం అందరికీ కమిటీ గారికి, మరియు మా కర్నూలు జిల్లా కమ్మ సంఘం కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మాకు ఈ ప్రభుత్వం వల్ల మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇది మా ప్రభుత్వం, ఇది మేము ఎన్నుకున్న ప్రభుత్వానికి నుంచి మేము విమర్శించడం కూడా అది అశాశ్వతం అవుతుంది. కాబట్టి మాకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మేమే పరిష్కరించుకొని ముందుకు పోయి మా యొక్క ఇది ప్రభుత్వాన్ని కూడా మేము కూడా ముందు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను వెంటనే పర్మిట్ చేయాలని లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీజే గాంధీ డిమాండ్ చేశారు. ఆదివారం లెక్చరర్ల సంఘం చిత్తూరు జిల్లా కార్యదర్శి చంద్రప్ప ఆధ్వర్యంలో కుప్పం పట్టణం లక్ష్మీపురం వరదరాజు స్వామి దేవాలయంలో గణపతి హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులను ప్రభుత్వం వెంటనే శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ గణపతి హోమం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ హోమాన్ని పిఠాపురం, మంగళగిరి ప్రాంతాలలో నిర్వహించామని, అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో స్వయం అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరాధ్య దైవం అయిన వరదరాజస్వామి దేవాలయంలో వినాయక హోమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. స్పందించాలి, స్పందించాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి. బీజే గాంధీ ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి. గత ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని 114 జీవో 23/9/2023 విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా క్రమబద్ధీకరించాలని ఆ జీవో యొక్క సారాంశం. దురదృష్టవశాత్తు ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ అయ్యారు, కానీ కేవలము విద్యాశాఖలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ మాత్రమే క్రమబద్ధీకరణ అవ్వలేదు. కాబట్టి ప్రభుత్వం వచ్చిన వెంటనే అనేకమైనటువంటి ప్రాతినిధ్యాలు అధికారుల్ని ప్రభుత్వ పెద్దలను కలిసిన సరైనటువంటి స్పష్టమైనటువంటి హామీ రాకపోవడంతో
దశలవారీ కార్యక్రమం చేయాలని నిర్ణయించాము. దశలవారీ కార్యక్రమంలో మొదటిది దేవుడి ద్వారా గణపతి హోమాలు చేయటం ద్వారా ప్రభుత్వ పెద్దలకి ప్రభుత్వ అధికారులకి మేము వేడుకోలు కాంట్రాక్టు లెక్చర్స్ అందరినీ కూడా క్రమబద్ధీకరణ చేయాలని 3 కాన్స్టిట్యున్సీలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. పిఠాపురము, మంగళగిరిలో హోమాలు పూర్తి చేసుకుని ఇవాళ కుప్పంలో మరి పెద్ద ఎత్తున హోమం జరుపుతున్నాం. ఈ హోమం ద్వారా అంతేకాదు ప్రముఖ శాస్త్రవేత్త గణిత శాస్త్రవేత్త అనేటువంటి సివి రామన్ గారు కూడా ఈ దేవాలయంతో సంబంధం ఉందనేటువంటిది ఇక్కడ చరిత్ర మనకి తెలియజేశారు ప్రొద్దుటే. అలాగే మన స్వామీజీ గారు తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం చేసినా ఆ స్వామీజీ గారితోటే ప్రారంభిస్తారని, అటువంటి స్వామీజీ గారితో ఈ రోజున మరి హోమం కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ మరి రాష్ట్రానికి తిరుగులేని ముఖ్యమంత్రిగా మరి తిరుగులేనటువంటి కుప్పం నుంచి అనేక సార్లు నెగ్గుతూ నిన్న అసెంబ్లీలో కూడా చెప్పారు, నేను ఎప్పుడు కూడా కుప్పం నుంచే నెగ్గుతానన్నారు. కాబట్టి ఆ కుప్పం నుంచే ఇవాళ మేము ప్రాధేయపడుతున్నాం, దేవుడి ద్వారా అడుగుతున్నాం, ఈ వరదరాజస్వామి టెంపుల్ ద్వారా ప్రాధేయపడుతున్నాం. కాబట్టి కాంట్రాక్ట్ లెక్చరర్లో నిలిచిపోయినటువంటి ప్రక్రియని వెంటనే ప్రారంభించాలని తెలియజేస్తున్నాం. ఇవాళ పిఠాపురంలో శక్తిపీఠం మరి డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గంలో చేసాం. అలాగే మంగళగిరిలో మరి లక్ష్మీ గణపతి టెంపుల్లో పెద్ద హోమం చేసాం. అలాగే ఈ నియోజకవర్గంలో చివరిగా మేము చేస్తున్నాం. ప్రభుత్వం అప్పటికీ కూడా మరి దిగి రాకపోయినట్లయితే, మరి ఇన్ని హోమాలు చేసినా దేవుడి ద్వారా ప్రాధేయపడినా మరి రాకపోయినట్లయితే మరి డిసెంబర్ 4వ తారీఖున మరి పెద్ద ఎత్తున సత్యాగ్రహ దీక్ష ద్వారా మేము హోమాలు చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదు, మా యొక్క రెగ్యులరేషన్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని 4వ తారీఖున కూడా మేము సత్యాగ్రహ దీక్ష చేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని కుప్పం నియోజకవర్గం నుంచి మరి మొదటిసారిగా నామినేషన్ వేసిన దేవాలయం నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, వెంటనే కాంట్రాక్ట్ లెక్చరర్లు నిలిచిపోయినటువంటి క్రమబద్ధీకరణ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని మీ ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి అధికారులకి తెలియజేస్తున్నాం. సమీకృత జిల్లా కలెక్టరేట్లో రెసిడెన్షియల్ హాస్టల్స్ పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ ప్రస్తుతం రెసిడెన్షియల్ హాస్టల్స్ పై అందరి దృష్టి ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని కలెక్టర్ను ఆదేశించారు. ముత్తారంలో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ వంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు. ముత్తారంలో డంపింగ్ యార్డ్ చెత్త కాలబెట్టడం వల్ల పాఠశాల విద్యార్థులకు అస్వస్థత గురయ్యారని, మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, హాస్టల్స్ టైమింగ్స్ కట్టుదిట్టంగా అనుసరించాలని, హాస్టల్స్ లో ఏదైనా మరమ్మతులు చేయాల్సి ఉంటే ప్రతిపాదనలు అందించాలని అన్నారు. హాస్టల్స్ లో పిల్లలకు అందించే ఆహారం నాణ్యతను 1-2 సార్లు పరిశీలించి అందజేయాలని, ఎక్కడ కూడా నాణ్యత అంశంలో రాజీ పడవద్దని తెలిపారు. కాంప్లసెన్సీ ఉండదు, దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీ కుక్ కానీ కమిటీ కానీ లేకపోతే మీ స్టాఫ్ కానీ ప్లీజ్ మేక్ షూర్ దట్ అందరూ చిన్న చిన్న విషయాలు వాళ్ళు రైట్ ఫ్రమ్ వాళ్ళు బోల్ కట్ చేస్తున్నది, వాళ్ళు వండేటప్పుడు కడుపుకునేది, చేతి సబ్బుతో కడుపుకునేది, అక్కడి నుంచి ప్లీజ్ ట్రాక్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ పప్పు ఉంటుంది, లేకపోతే గ్రాసరీస్ ఉంటాయి, అవి కరెక్ట్గా పెడుతున్నారా లేదా, లేకపోతే గ్రాసరీస్లో చిన్నప్పుడు పురుగులు వస్తున్నాయా లేవా, లేకపోతే రెగ్యులర్ చెక్ చేయడం, లేకపోతే ఆ ఏరియా క్లీన్ చేయడము, సఫిషియంట్ లైటింగ్, పురుగులు లేకుండా మొత్తం ప్రతిదీ మీరు చెక్ చేసుకొని మీరు కన్ఫర్మ్ చేసుకొని ఇది కరెక్ట్గా ఉంది మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే ఆ నాలెడ్జ్ అయితే ఎవరిని ఏమంటారు, నోబడి విల్ హెల్ప్, ఫస్ట్ మీరే రెస్పాన్సిబుల్ అవుతారు అన్నమాట. ఫస్ట్ మీ ఉద్యోగం పెట్టి తర్వాత ఉద్యోగం ఇక మాట్లాడతారు. సో దట్ లెవెల్ ఆఫ్ టైట్నెస్ నడుస్తుంది కాబట్టి మీరు పర్సనల్ చెక్ చేసుకొని చూడండి. దట్ ఈస్ వన్. ఇంకోటి డ్రింకింగ్ వాటర్లో కూడా మీ లోకల్ మిషన్ పెడిన వాళ్ళని కానీ లోకల్ పంచాయత్ సెక్రటరీస్ కానీ ఎంపీఓస్ కానీ అన్ని పర్సనల్ చెక్ చేసుకోండి. దట్ ఈస్ నెక్స్ట్. ఇంకొకటి చిన్నదిగా ఒక పులిగా వచ్చింది కదా అనుకోకూడదు, ఎందుకంటే ఈ నారాయణపేట డిస్ట్రిక్ట్లో ఇందాక నేను వెళ్తుంటే అది చిన్న పురుగు వచ్చింది, అందరికీ తెలుసు చిన్న పురుగు కానీ తీసి పక్కన పెట్టేస్తారు, అది ఇంత ఇష్యూ అయింది. సో చిన్నది పెద్దది కదా ఇష్యూ అవడానికి 100 దగ్గర సో మెనీ కేస్ ఆఫ్. కుప్పం సీఎం మలేష్ యాదవ్తో పాటు రాలబుతుగూరు గుడిపల్లి ఎస్ఐలు వారి సిబ్బందిని టీడీపీ మహిళా విభాగం చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకళ ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాంతిపురం మండలం ముల్లూరు కృష్ణాపురం గ్రామానికి చెందిన ఒక మహిళ రోడ్డుపై వెళ్తుండగా కొందరు దుండగులు మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లడం జరిగిందని అన్నారు. ఈ విషయమై బాధితురాలు వెంటనే పోలీసులను సమాచారం అందించగా
స్పందించిన పోలీసులు వెంటనే సీసీ కెమెరాల సహాయంతో దుండగులను గుర్తించి 1 నెల రోజుల్లో దొంగతనానికి గురైన గొలుసులను బాధితురాలకు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వారు చెప్పిన విధంగానే దుండగులను అదుపులోకి తీసుకొని బాధితురాలు పోగొట్టుకుంటున్న సొమ్మును ఆమెకు అప్పగించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంచి పేరు తీసుకువచ్చేలా పనిచేసిన పోలీసులను అభినందించారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి. ఇప్పుడు వాళ్ళ తోడుకో మీకు గోల్డ్ ఇచ్చేసి పెట్టుకోవాలి. నీదే బాధ్యత. ఈరోజు మేము కుప్పం రావడము, సార్ వాళ్ళకు ఈరోజు మేము మనస్ఫూర్తిగా సన్మానం చేయడం ఏమంటే, శాంతిపురం మండలం ఎంకేపురం గ్రామం, నేను జిల్లా పార్లమెంట్ తెలుగు మహిళని, చంద్రకళ నా పేరు. ఈ అమ్మాయి మా గ్రామం చెందిన అమ్మాయి. ఈ పాప దగ్గర దొంగలు వెళ్తూ ఉంటే బండ్లో 5 కాళ్ళ మధ్య చైన్ లాక్కోవడం జరిగింది. అప్పుడు నేను ఇమ్మీడియట్గా మన రాలుగుంటూరు ఎస్ఐ సార్కి ఫోన్ చేయడం జరిగింది. సార్ మన సిఏ సార్ కానీ అందరూ కూడా అదే 15 నిమిషాల్లో ఎంకేపురంకి రావడం జరిగింది. డిపార్ట్మెంట్ మొత్తం వచ్చారు. వచ్చి అప్పటికప్పుడే సీసీ ఫొటోసు, ఏ రూట్లో వెళ్ళారు, ఎక్కడ వెళ్ళారు మొత్తం ఎంక్వైరీ చేశారు. ఒక అన్నీ చూశారు. ఒక 1 మంత్ టైం ఏంటమ్మా, ఖచ్చితంగా మేము పట్టుకోగలుగుతాము, పట్టిస్తాము కూడా అని చెప్పారు. సరే ఏదో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినారులే, మాకు వస్తుందో రాదో దేవుడు ఎరువు అని మేము నమ్మలేదు. ఖచ్చితంగా మా సొత్తు దొరుకుతుందని మేము నమ్మలేదు. కానీ ఈరోజు నిజంగానే మా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసి పెట్టినారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు నిజంగానే చేయొస్తున్నాం. ప్రజలందరూ కూడా మీరు ఇదే విధంగా స్పందించి ప్రజలకు ఇదే విధంగా పనిచేసి పెద్ద ఆయన మంచి పేరు రావాలని, మీరు మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇంకా ఎంత చెప్పినా పోలీస్ డిపార్ట్మెంట్కి నేనేం రుణం తీర్చలేము. ఈరోజు మా గోల్డ్ మాకు 30 గ్రాములు మా పోలీస్ డిపార్ట్మెంట్, మా సిఎస్ఆర్ కానీ ఎస్ఐ సార్ కానీ ఇక్కడ ఉండే స్టాఫ్ అంతా కూడా కష్టపడి ఈరోజు మా గోల్డ్ మాకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డిసెంబర్ 6న వరంగల్ నగరంలో జరిగే జనసభ విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి గుమ్మడి రాజుల సాంబయ్య పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆదివారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ 3వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తన పాస్టిస్ట్ చర్యలను తీవ్రతం చేస్తూ ఉంది. ప్రజా తీర్పును గౌరవించకుండా రాజ్యాంగాన్ని అపహాస్య పాలు చేస్తుందని అన్నారు. ప్రజల హక్కులను, ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు నిరాకరిస్తుందని, ప్రజాస్వామ్య భావ ప్రకటన స్వేచ్ఛ పతన స్థాయిలో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయని ఆయన తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని, ఒకే దేశం ఒకే ఎన్నికలు జామిలి పేరుతో ప్రజల దృష్టి మళ్లిస్తుందని దుయ్యబట్టారు. హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కోసం తన
పాసిస్ట్ పంథాను మమ్మరం చేస్తుందని ఆయన ఆరోపించారు. హిందుత్వ ఎజెండాను అమలు చేయడంలో ఉన్న శ్రద్ధ పెరుగుతున్న ధరలను, నిరుద్యోగాన్ని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. దేశాన్ని రక్షించుకోవడం కోసం అది కమ్యూనిస్టులతోనే సాధ్యమవుతుందని నిరూపించడం కోసమే ఈ యొక్క జనసభను నిర్వహించడం జరిగింది. కావున అశేష ప్రజానీకం అంతా కూడా ఆ యొక్క జనసభకు విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా జనగామ జిల్లా కమిటీ వైపున ఎక్కువ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు ఆటో ఢీకొన్న ప్రమాద సంఘటన చాలా బాధాకరమని రాష్ట్ర వెనుకబడిన రైతుల సంక్షేమ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రివర్యులు ఎస్ సవిత పేర్కొన్నారు. శనివారం రాత్రి అనంతపురం నగరంలోని కిమ్స్ సవేరా ఆసుపత్రిలో గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు ఆటో ఢీకొన్న ప్రమాద సంఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితుల కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. అనంతరం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీలో మృతదేహాలను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. యాక్సిడెంట్ జరగడం, మరి అక్కడ 7 మంది చనిపోవడం, ఇమీడియట్గా ఏదైతే మెసేజ్ రావగానే ఇమీడియట్గా ఎస్పీ గారు, కలెక్టర్ గారు రెస్పాండ్ కావడం. ఇక్కడ కొంతమంది హాస్పిటల్లో కూడా సుమారు 5 మంది ఉన్నారు. 5 మందికి కూడా ట్రీట్మెంట్, ప్రభుత్వం తరఫున ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మరి ఇలాంటివి జరగకుండా తగు చర్యలు కూడా తీసుకోమని ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కూడా ఆదేశించాం. మరి ఇక్కడ చనిపోయిన కుటుంబాలకు కూడా, ఎందుకంటే అందరూ సుమారు ఒకే కుటుంబంలో కూడా నలుగురు ఉన్నారు. వారికి కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వారికి కూడా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్ప్రెషన్ కూడా ప్రకటించాం. అదేవిధంగా ఎవరికైతే గాయాలు, క్షతగాతులకు కూడా మేము గవర్నమెంట్ తరఫున కూడా వాళ్ళకు చికిత్స కూడా అందిస్తున్నాం. ఇలాంటివి మరి జరగకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తాం. అన్ఫార్చునేట్ ఈవెంట్ ఒకటి జరగడం బాధాకరంగా ఉంది కనుక దీని గురించి నివేదికని ప్రభుత్వం అడిగిన వెంటనే టెలిఫోనికల్నే పై అధికారులకి, గౌరవ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారికి ఫోన్లోనే అప్రైజ్ చేయడంతో వాళ్ళు చొరవ తీసుకుని ఇమ్మీడియట్గా గౌరవనీయులు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి విదిన్ మినిట్స్ నాకు కాల్ బ్యాక్ చేసి ఒక్కొక్క ఫ్యామిలీకి 5 లక్షలు, ఒక్కొక్క చనిపోయిన మనిషికి 5 లక్షలు అనౌన్స్ చేయమని నాకు టెలిఫోనికలీనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు మేము తర్వాత వస్తాం సార్, ఫస్ట్ మీరు అనౌన్స్ చేయమంటే అనౌన్స్ కూడా చేశాము. 5గురు ట్రీట్మెంట్ పొందుతుంటే వాళ్ళని ఇంకా మెరుగైన వైద్య సేవ కోసం సవేరాకి పంపించాము. పేషెంట్స్ని మరియు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నేను, ఎస్పీ గారు పరామర్శించాం. ఇప్పుడు 24 గంటలు వాళ్ళ ట్రీట్మెంట్ గురించి ఫోకస్ చేస్తాం. అలాగే అర్లీ మార్నింగ్ తొందరగా పోస్ట్మార్టం కంప్లీట్ చేసి గ్రామాల్లో అంత్యక్రియ వాళ్ళు కంప్లీట్ చేయడానికి మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు కూడా దగ్గర ఉండి సహకారం అందజేస్తారు. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ మేము కలెక్ట్ చేయమని ఆదేశాలు మంత్రి గారు ఇవ్వడం జరిగింది. అంటే బీమా నంబర్ ఏంటి, ఆధార్ నెంబర్ ఏంటి, ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి ఏంటి, సొంత ఇల్లు ఉందా, వాహనాలు ఉందా, దాన్ని బట్టి ఏదైనా ప్రభుత్వ పథకంలో కుటుంబ సభ్యులకి సహాయం చేయాలంటే ఖచ్చితంగా చేయాలని ఆదేశాలు మంత్రివర్యులకు ఇవ్వడం వల్ల ఆ కార్యక్రమాన్ని కూడా పెట్టుకొని రాబోయే 7 రోజుల్లో కుటుంబ సభ్యులకి కూడా ఏమైనా మేలు చేస్తామో చూస్తే ఖచ్చితంగా చేస్తాం. అనంతపురం నగరంలోని కిమ్స్ సవేరా ఆసుపత్రిలో ఆదివారం గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారి బస్సు ఆటో ఢీకొన్న ప్రమాద సంఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను, వారి కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, విఐఎస్తో కలిసి పరామర్శించిన రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యాశాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్. ఆయన కూడా ఆల్మోస్ట్ 5 మినిట్స్ అందుకని అబ్జర్వేషన్ అంటే యూసీ ఉన్నా కానీ ఆయనకి మన దగ్గర కూర్చున్నప్పుడు ఈవెంట్ అయితే బట్ ఇప్పుడు ఇంకా లెవెల్ పడుతుంది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం పేరాయిగూడెం గ్రామ పంచాయతీలో ఈరోజు ఉదయం ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి వీధిని సందర్శించి స్థానికులకు కలుస్తూ వారి సమస్యలు నేరుగా తెలుసుకుంటూ త్వరలోనే పరిష్కారం చూపుతానని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అందించే పథకాలను వారికి వివరిస్తూ త్వరలోనే మరిన్ని పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపతి అని, ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని భరోసాని ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చొరవతో నిధులు సమీకరించి 5 సంవత్సరాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ప్రజలకు చేరవేసి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్లను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.